అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అనెను. దగ్గర నిలిచియున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అనెను. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహం పుట్టినందున సమూహము రెండు పక్షములాయెను. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూతి అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షమున ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూతి అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచూ తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యమిచ్చితివో అలాగు నా రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్టు అతన్ని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడి దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాణ్ణి సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలని ఉన్నాడు అనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట కొనవలను అని ఉన్న ఈ పడుచువాన్ని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పెను. సహస్రాధిపతి అతని చేయి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నది ఏమని ఒంటరిగా అడిగాను. అందుకు అతడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాన్ని పంపివేశను. తరువాత అతడు శతాధిపతుల్లో 2 తన యొద్దకు పిలిచి, కైసరయ్య వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈట్ల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రంగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా, లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతని తప్పించితిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని వచ్చితిని. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందు ఏమీ. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించితిమి. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రిక తీసుకుని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని యొద్ద నిలవబెట్టిరి.
అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతన్ని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించెను. ఆమేన్.